అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 76. సౌమ్య ఆర్యన్ తిట్టుకుంటూ ఉండగానే సుబ్రహ్మణ్యం గారికి స్పృహ వచ్చి కళ్ళు తెరవగానే నర్స్ వచ్చి, మేడం సార్కి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే వెళ్ళండి అని చెప్తుంది. సౌమ్య మనసులో ఇప్పుడు వెళ్తే మళ్ళీ డాడీకి ప్రాబ్లం అవుతుంది, వెళ్ళకపోవడమే మంచిది అనుకుని ఇట్స్ ఓకే సిస్టర్, ఏమైనా అవసరం అయితే నరేంద్ర అంకులు చెప్పండి అని చెప్పేసి అక్కడి నుండి వచ్చేస్తుంది. మధుర గారు చిత్ర చనిపోయింది అని డాక్టర్తో చెప్పిన తర్వాత అన్విక చాలా అసహనంగా ఫీల్ అయ్యి ఆవిడని పక్కకు తీసుకుని వచ్చి, మీరు ఏం చేస్తున్నారా అండి, చిత్ర చనిపోయిందని ఎందుకు చెప్తున్నారు, ఈ మాట హితు వింటే ఏమవుతుందో మీకు అర్థమవుతుందా అంటుంది. మధుర గారు, చిత్ర చచ్చిపోయి 3 నెలలు అయింది కదా అన్వి, వాడికి కూడా అది అర్థం అవ్వాలి, లేకుంటే ఇదిగో ఇలానే ఉండిపోతే వాడి జీవితం నాశనం అవుతుంది అంటారు. అన్విక, ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది అసహనంగా. మధుర గారు, అర్థం కాకపోవడానికి ఏముందన్వి, ఏ రోజైతే అది నా కొడుకుని వాడి ప్రేమని కాలుతో తన్ని ఇంకొకరితో వెళ్ళిపోయిందో ఆ రోజే అది నా దృష్టిలో చనిపోయింది అని అంటారు ఆవేశంగా. అన్విక, చిత్రకి హితు అంటే ప్రాణం ఆంటీ అని ఇంకా మాట్లాడబోతుంటే మధుర గారు చెయ్యడ్డం పెట్టి, నాకు నా కొడుకు మాత్రమే ముఖ్యం, వాడిని కాపాడుకోవటం ముఖ్యం, మిగతావి ఏవి నేను ఆలోచించనవి అని అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇంతలో మహేంద్ర గారు డాక్టర్తో, ఇప్పుడు ఏం చేద్దాం నాయుడు గారు, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకేం తోచడం లేదు అంటూ బాధపడుతుంటారు. డాక్టరు, మీ కోడల మీద హితేష్కి ఎంత ప్రేమ ఉందో తన పరిస్థితి చూస్తే అర్థమవుతుంది మహేంద్ర గారు, ఇలాంటి భర్తను విడిచి వెళ్ళిపోయిందంటే నిజంగా అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు అంటారు. మహేంద్ర గారి మనసులో వాడి జీవితంలో ఏం జరుగుతుందో ఎటుపోతుందో ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది, ఎంత వెతికినా చిత్ర ఎక్కడ ఉందో తెలియడం లేదో అని ఆలోచిస్తూ ఉంటే డాక్టరు, హితుకి మెలకు వచ్చేలోపు తన కౌన్సిలింగ్ చేయడానికి నేను ఒక డాక్టర్ని పిలిపిస్తాను మహేంద్ర గారు, ఆయన వచ్చాక చూద్దాం అంటారు. మహేంద్ర గారు సరే అనగానే డాక్టర్ వెళ్ళిపోతాడు. మధుర గారు, కన్నాని ఇలా చూస్తాను అని ఎప్పుడు అనుకోలేదు మహి, ఇదంతా దానివల్లే, నా కొడుకుని ఇలా తయారు చేసి అది మాత్రం సంతోషంగా వెళ్ళిపోయింది అంటారు ఉక్రోషంగా. మహేంద్ర గారు, ఏం మాట్లాడాలో తెలియక, కన్నా ముందర ఇలా మాట్లాడకమోదు, ఇప్పటికే వాడు మనతో మాట్లాడటం మన మొహాలు కూడా చూడడం లేదు అంటారు. మధుర గారు, వాడు దాన్ని మర్చిపోతే కానీ మళ్ళీ మామూలు అవ్వలేడు మహి, దానికోసం మనం ఏదైనా చేయాలి అంటారు. మహేంద్ర గారు, ఏం చేస్తావు మధు, ఏం చేయగలం అనుకుంటున్నావు అంటారు. మధుర గారు, కన్నా పరిస్థితిని అర్థం చేసుకుని తను మళ్ళీ మామూలు మనిషిని చేసే అమ్మాయిని తెచ్చి వాడికి మళ్ళీ పెళ్లి చేద్దాం అంటారు. మహేంద్ర గారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు ఎలా ఉన్నాడో చూస్తున్నావుగా, చేతుల మీద వాడు కొన్న పిచ్చి ప్రేమను చూస్తున్నావుగా, ఇలా ఉంటే వాడికి పెళ్ళి అంటావు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు అసహనంగా. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వస్తుంది మధు, నువ్వేం చేస్తున్నావు వాడు చూస్తూ ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా అంటారు కోపంగా. మధుర గారు కూడా అంతే కోపంగా, అందుకని వాడిని అలానే వదిలేయమంటారా, దాని మాయలో పడి వాడి జీవితాన్ని వాడే ఇలా నాశనం చేసుకుంటే తల్లిని పట్టించుకోకుండా చూస్తూ ఉండిపోమంటారా, అదేమో వాడితో వెళ్ళిపోయి సంతోషంగా ఉంది కానీ నా కొడుకు మాత్రం ఇలా రోజు దాన్ని తలుచుకుని ఏడుస్తూ ప్రాణం మీద తెచ్చుకుని చావంచుల మధ్యన ఉన్న నోరు మూసుకుని ఉండమంటారా అంటారు. అన్విక, అలా అని హితుకి నచ్చని పని చేస్తాను అంటున్నారా ఆంటీ, వాడికి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో నాకంటే మీకే బాగా తెలుసు, చిత్ర ఇంకొక పెళ్లి చేసుకోమని అడిగితేనే తనకి సర్ది చెప్పాలని చూసి తన వల్ల కాక ఎప్పుడు ఒక మాట కూడా కరుకుగా మాట్లాడి దాన్ని బాధ పెట్టని వాడు కోపంలో దాన్ని కొట్టేశాడు, అలాంటిది అది వాడి ముందర లేనంత మాత్రాన ఇంకో పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నారా ఆంటీ అంటుంది. మధుర గారు, నేను చేస్తాను, వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి కోపాన్ని ఇష్టంగా భరించి వాడిని తనకు అనుగుణంగా మార్చుకునే అమ్మాయిని తీసుకొచ్చి వాడి పెళ్లి చేసి తీరుతాను అంటారు. మహేంద్ర గారు, నీకేమో అయ్యింది మధు, నువ్వెలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు, అయినా వాడి గురించి తెలిసిన ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు అంటారు కోపంగా. మధుర గారు,
అన్నీ తెలిసిన అమ్మాయి ఉంది, వాడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టంగానే అంటారు. మహేంద్ర గారు, అన్విక ఎవరు అమ్మాయి అంటారు ఇద్దరు ఒకేసారి అసహనంగా. శ్రీనిక శివాంష్ గురించి బాధపడుతుంటే కళ్యాణి గారు, మీ ప్రేమ ముందు ఈ కోపాలు ఎన్ని రోజులుంటాయి జాను? శివుకి నీ మీద కోపం తగ్గి నిన్ను తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తాడు అంటారు ఓదారుస్తూ. శ్రీనిక, శివుకి నా మీద ప్రేమ తగ్గిపోయిందా అమ్మా? అందుకే నా కాల్ చేసిన పర్ణతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడు అంటుంది. కళ్యాణి గారికి శ్రీనికకి బాధ అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితికి ఆవిడ కూడా బాధపడుతూ, భార్య మీద భర్తకి ప్రేమ తగ్గదురా, కొడుకుగా తండ్రిగా బాధ్యతలు పెరిగినప్పుడు కొంచెం బిజీ అవుతారు అంతే అని సర్ది చెప్తుంటారు. శ్రీనిక ఏడుస్తూ, శివ్ నా గొంతు విన్నా సైలెంట్గా ఉంటాడమ్మా, కానీ పర్ణ ఫోన్ ఇవ్వగానే తనతో నవ్వుతూ మాట్లాడతాడు, అంటే నా మీద తనకి ప్రేమ తగ్గినట్టే కదా అంటుంది ఏడుస్తూ. కళ్యాణి గారు, అలా ఎందుకు అనుకుంటున్నావు జాను అంటారు ఏం చెప్పాలో తెలియక. శ్రీనిక, నాకు శివ్ కావాలమ్మా, తను నా పక్కన లేకపోతే జీవితం శూన్యంలా ఉంది. మొదట తనకి నా మీద ద్వేషం ఉన్నా దానికి ఒక కారణం ఉందని తనను అర్థం చేసుకోవటానికి ట్రై చేశాను. తర్వాత మేము ఒకరికొకరం ప్రేమించుకున్న వాళ్ళమని తెలిసాక తను నా మీద చూపించిన ప్రేమ ఇప్పటికీ మర్చిపోలేనమ్మా. పర్ణ కడుపులో ఉన్నప్పటి నుండి మొన్నటి వరకు నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. అంత ప్రేమను చూసి నేను నా మీద ఇప్పుడు శివు చూపిస్తున్న కోపాన్ని మనసుకి తీసుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉందమ్మా అంటుంది వెక్కుతూ. ఇన్ని రోజులు తన కూతురు తన బాధను బయటికి చెప్పుకోలేక తనలో తనే పడిన వేదన ఇప్పుడు అర్థమవుతుంటే ఇన్ని రోజులు తనకి దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితిలో చాలా బాధపడతారు కళ్యాణి గారు. ఇంతలో పర్ణ, మమ్మ ఎక్కలో ఉన్నావు, తాత నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు తెలుసా అంటూ వస్తుంది. కూతురు కంట్లో కన్నీళ్లు చూసిన ప్రసాద్ గారు, కళ్యాణి నువ్వు వెళ్ళి పర్ణ స్నానం చేయించు అని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళగానే ప్రసాద్ గారు, పర్ణ స్కూల్ వెళ్తుందా అని అడుగుతారు. శ్రీనిక, లేదు నాన్న, ఇంకా 3 years కూడా నిండలేదు కదా, అందుకే ఆడుకోవాల్సిన ఏజ్లో అప్పుడే స్కూల్ ఏంటని శివ్ తర్వాత చూద్దామన్నాడు అంటుంది. ప్రసాద్ గారు, జాబ్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు. శ్రీనిక, కుదరదు నాన్న, పర్ణను ఒక్కదాన్ని ఇంట్లో పెట్టి నేను జాబ్కు వెళ్తే శివుకి ఇష్టం ఉండదు నాన్న. కలిసి ఉన్నప్పుడు కూడా పర్ణ చిన్న పాప అని నన్ను ఆఫీసుకు కూడా రానివ్వలేదు. పాప కొంచెం పెద్ద అయ్యాక అత్తయ్య దగ్గర అలవాటు పడిందని నన్ను రమ్మన్నాడు. ఇప్పుడు తన దగ్గర ఎవరూ లేరు కదా నాన్న, అందుకే కష్టం. అంతేకాకుండా శివుకి ఇష్టం లేని పని నేను ఏది చేయను అంటుంది. ప్రసాద్ గారు, నేను అమ్మ నీతో ఉంటాము, నువ్వు జాబ్ చేయజాను, అలా అయినా నీ మనసు కాస్త కుదుట పడుతుందేమో అంటారు. శ్రీనిక, మీరు నాతో ఉంటే అమృత అమ్మకి ఇబ్బంది అవుతుందేమో నాన్న అంటుంది బాధగా. ప్రసాద్ గారు, తనకి ఇబ్బంది ఏం లేదు జాను, మీ అన్నయ్య వదిన కూడా ఉన్నారు కదా అంటారు. శ్రీనిక, వద్దులే నాన్న అంటుండగా కళ్యాణి గారు వచ్చి, ఇక్కడ మా అవసరం నీకున్నప్పుడు మేము రాలేకపోయాం, కనీసం ఇప్పుడైనా ఉండనివ్వు జాను, అలా అయినా పన్న విషయంలో శివ్ కొంచెం టెన్షన్ లేకుండా ఉంటాడు అంటారు. శ్రీనిక, కానీ అమృత అమ్మ అనగానే కళ్యాణి గారు, కన్నది నేనే అయినా కళ్ళలో పెట్టుకుని చూసుకుంది, నిన్ను పెంచుకుంది మాత్రం అమృతనే కదా జాను, అలాంటి తను నీకు కష్టంగా ఉంది అంటే చూస్తూ ఊరుకుంటుందా అంటారు. శ్రీనిక, అంటే అమ్మనే మిమ్మల్ని నా దగ్గర పంపించిందా అంటుంది ఆశగా. నా గురించి ఆలోచించి మీకు ఇన్నాళ్ళు దూరం అయిన మీ బంధాన్ని మళ్ళీ దూరం చేసుకోకండి. మీ అవసరం ఉన్నప్పుడు అక్కడ మీరు ఉంటే అందరికీ బాగుంటుందన్న అమృత గారి మాటలు గుర్తొచ్చి కళ్యాణి గారు, ఇప్పుడు మమ్మల్ని ఉండమంటావా వద్దంటావా అంటారు మాట మారుస్తూ. శ్రీనిక, అమృత అమ్మనే నాతో ఉండమన్నప్పుడు మీరు ఉంటాను అంటే నేనెందుకు వద్దంటానమ్మా అంటుంది సంతోషంగా. ప్రసాద్ గారు, ఈ విషయం నేను ఆద్విక్కి కాల్ చేసి చెప్తాను అని ఫోన్ చేయడానికి వెళ్తూ, నువ్వు జాబ్ గురించి ఆలోచించు జాను అనేసి వెళ్తారు. శ్రీనిక కళ్యాణి గారి వైపు చూసి, ఒకసారి శివుకి చెప్పి చూస్తాను అంటుంది. కళ్యాణి గారు, శివుని ఎలా అడుగుతావు జాను అని అడుగుతారు. శ్రీనిక, ట్రై చేస్తానమ్మా అంటుంది. కళ్యాణి గారు, సరే నేను వెళ్ళి డిన్నర్కి ఏర్పాట్లు చేస్తాను అంటారు. శ్రీనిక, నేను చూస్తాలే అమ్మా అంటుంది. కళ్యాణి గారు, తినొచ్చు అంటావా అంటారు నవ్వుతూ. శ్రీనిక, వంట మనిషి వస్తుందిలే
అమ్మా అంటుంది మూతి బిగిస్తూ. కళ్యాణి గారు, మంచి పని చేసావు, లేదంటే పాపం పర్ణ అంటారు జాలిగా మొహం పెట్టి. శ్రీనిక, ముందంతా నువ్వు చేయనివ్వలేదమ్మా, ముందంతా అమ్మ చేయనివ్వలేదు, అందుకే నేర్చుకోలేకపోయాను. ఆ తర్వాత అత్తయ్య చేసేవారు. ఇప్పుడేమో నాకు వంట రాదని, కూతురు కష్టపడకూడదని వంట మనిషిని పెట్టాడు వాళ్ళ నాన్న. నాకు ఇలా సాగుతుండే ఇంకా నేనెప్పుడు నేర్చుకునేది అంటుంది అలుగుతూ. కళ్యాణి గారు, సరే నేను ఇక్కడే ఉంటాను కదా, నేర్పిస్తాలే అంటారు నవ్వుతూ. శ్రీనిక, థ్యాంక్స్ అమ్మా అంటుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.